కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ దగ్గర పార్టీ నాయకులు రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ధరణి పోర్టల్ రద్దు చేసి పాత పద్ధతిలోనే సీసీఎల్ఏను పునరుద్ధరించాలని కాంగ్రెస్ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. పార్టీ ఆదేశానుసారం ఇంతకు ముందు మేము తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది, తర్వాత ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఇక్కడ కలెక్టర్ గారికి ఇవ్వడానికి మెమోరాండం ఇవ్వడానికి వస్తే 1 గంట అయింది, జేసీ గారు బయట రావడానికి లేదు. అంటే రైతులు అంటే ఏమనుకుంటున్నారు మీరు? దొంగలా ఏంది? రైతుల ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు ఈ ధరణి పోర్టల్ మీద మనం చూస్తా ఉన్నాము. ఆడిపోయిన 2 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు, 5 ఎకరాల నుండి గాయబై 0. ఇప్పుడు 2 లక్షల కేసులు మన నిర్మల్ జిల్లాలో ఉన్నాయి. అంటే రైతులు రోజు తహసీల్ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ రోజు ఇలా ఆఫీస్ చుట్టూ పనిదంతా చేయకుండా తిరుగుతున్నారు. దీని మీద ఒక్క జవాబు ఇవ్వడానికి లేదు. అది కంపల్సరీ మా కాంగ్రెస్